ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు 5 బెస్ట్ బ్యాక్ కవర్స్ మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ మొబైల్ ఫోన్ కి. అంతేకాకుండా నేనైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ బ్యాక్ కేస్ యొక్క వెయిట్, అదే విధంగా అసలు ఇది పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుందో లేదా ఈ మొబైల్ ఫోన్ కి. అలాగే వీడియో చివరిలో మీతో చెప్తాను నేను ఒకవేళ చూస్ చేసుకోవాలంటే ఏ కేసెస్ నేను చూస్ చేసుకుంటానని. సో లెట్స్ స్టార్ట్. ఇక ఫస్ట్ వన్ వచ్చేసి సిలికాన్ బ్యాక్ కవర్. ఇంకోటి నేనైతే ఈ బ్యాక్ కేసెస్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ అలాగే కామెంట్ పిన్ సెక్షన్ లో యాడ్ చేశాను. దీంతో పాటుగా కొన్ని మంచి యూవీ టెంపర్డ్ గ్లాస్ కూడా ఆప్షన్స్ అయితే యాడ్ చేశాను అనమాట ఈ మొబైల్ ఫోన్ కి. డెఫినెట్ గా చెక్ చేయండి, మీకైతే హెల్ప్ అయితే అవుతుంది. కేస్ ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. మనకి కేస్ లోపల ఒక ఫ్యాబ్రిక్ లైక్ టెక్స్చర్ మెటీరియల్ అయితే యాడ్ చేశారు. ఇది గమ్ ద్వారా అయితే అతికించారు. ఇక బ్యాక్ సైడ్ మనకి వైర్లెస్ ఛార్జింగ్ రింగ్ లాగా అయితే ప్రొవైడ్ చేశారనమాట. బేసికల్ గా ఇది లుక్స్ పరంగా అయితే వీళ్ళు యాడ్ చేశారు అంతే తప్ప ఈ మొబైల్ ఫోన్ ఎటువంటి వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు. ఎటువంటి మ్యాగ్నెట్స్ కూడా అయితే లేవన్నమాట ఈ బ్యాక్ కవర్ లో. ఇక ఈ కేస్ యొక్క వెయిట్ చూసుకున్నట్లయితే 34 గ్రామ్స్. నేను ఈవెన్ మొబైల్ ఫోన్ కూడా అయితే చెక్ చేశాను, ఇది 205 గ్రామ్స్ అయితే చూపిస్తుంది. అది కూడా యూవీ టెంపర్డ్ గ్లాస్ యాడ్ చేసిన తర్వాత. ఈ బ్యాక్ కేస్ ని మొబైల్ ఫోన్ కి యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. ఇక కట్అవుట్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇవి చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయి, బట్ అక్యురేట్ గా అయితే లేదనమాట. ఎక్స్పెషల్ గా కెమెరా చుట్టూ ఉండే ఏరియా, ఆ రింగ్స్ ఉంటుంది చూస్తారా, అవైతే మనకి స్లైట్ డీవియేషన్ అయితే ఉంది. అంటే ప్రాపర్ గా అయితే వీళ్ళు కట్అవుట్స్ అయితే ఇవ్వలేదు. ఇక రిమైనింగ్ అంతా కూడా మనకి ఓవరాల్ గా బాగుంది. మొబైల్ ఫోన్ కూడా చాలా పర్ఫెక్ట్ గా అయితే ఫిట్ అయింది. ఇక డిస్ప్లే సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఎటువంటి రేజ్డ్ ఎడ్జెస్ అయితే ప్రొవైడ్ చేయలేదన్నమాట ప్రతి ఒక్క కార్నర్ లోను. సో ఒకవేళ మీరు మొబైల్ ఫోన్ ని ఫ్లాట్ సర్ఫేస్ మీద పెడుతున్నారు అంటే ఎక్స్పెషల్ గా డిస్ప్లే సైడ్ టర్న్ చేసి మొబైల్ స్క్రీన్ అయితే డైరెక్ట్ గా అయితే టచ్ అవుతుంది ఆ ఫ్లాట్ సర్ఫేసెస్ లో. ఈవెన్ ఎడ్జెస్ లో కూడా మనకి ఎటువంటి రేజ్డ్ ఎడ్జెస్ కానీ లేకుంటే షాక్ అబ్జార్బర్స్ కూడా అయితే ప్రొవైడ్ చేయలేదు. ఒకవేళ సడన్ గా డ్రాప్ అయినా కూడా మనకి ఇది రెసిస్ట్ చేయడానికి. కానీ కెమెరా ప్రొటెక్షన్ వరకు టాప్ నాచ్ అనమాట. ఇది మంచి ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి సాఫ్ట్ మ్యాట్ సిలికాన్ బ్యాక్ కవర్. అన్బాక్స్ చేసిన తర్వాత నేనైతే నోటీస్ చేశాను, ఇది పర్ఫెక్ట్ షేప్ అయితే రాలేదనమాట. ఎక్కడో కొంచెం బెండ్ అయిపోయినట్లు అయితే వచ్చింది. ఈవెన్ దీంట్లో కూడా మనకి ఇన్సైడ్ ఒక ఫ్యాబ్రిక్ లైక్ మెటీరియల్ అయితే యాడ్ చేశారు. ఈవెన్ మనం బాటమ్ సైడ్ లో కావాలనుకున్నట్లయితే ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ కూడా అయితే పెట్టుకోవచ్చు అనమాట. దీనికి కూడా బ్యాక్ సైడ్ మనకి మ్యాక్సెఫ్ లాగా ఆ కట్అవుట్ అయితే ఇచ్చారనమాట. ఐ మీన్ చూడడానికి ఆ విధంగా ఉంటుంది, బట్ ఈ మొబైల్ ఫోన్ సపోర్ట్ చేయదనమాట గైస్. అండ్ ఇది జస్ట్ లుక్స్ పరంగా అయితే వీళ్ళు యాడ్ చేశారు. ఇక వెయిట్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కేస్ వచ్చేసి 34 గ్రామ్స్ అయితే ఉంది. ఈ బ్యాక్ కేస్ ని మొబైల్ ఫోన్ కి యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. కెమెరా ప్రొటెక్షన్ టాప్ నాచ్ చాలా బాగుంది. కట్అవుట్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. బటన్స్ కూడా చాలా క్లిక్కీగా అయితే ఉన్నాయి. ఇంకోటి దీంట్లో మనకి స్లైట్ రేజ్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. డిస్ప్లే ఓవరాల్ గా కార్నర్సే కాకుండా మనకి చుట్టూ మొత్తం కూడా కొంచెం రేజ్ అయితే ఇచ్చారనమాట. దీనివల్ల యూజ్ ఏంటంటే మీరు ఫ్లాట్ సర్ఫేస్ మీద మొబైల్ ని రివర్స్ లో పెడుతున్నారు అంటే స్క్రీన్ టచ్ అవుతుంది అంటే స్క్రీన్ టచ్ అవ్వకుండా ఇవైతే హెల్ప్ అవుతాయి అనమాట. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ టీపీయూ కేస్. ఇది ఒక వెల్ నోన్ బ్రాండ్ నుంచి అనమాట. ఇనిషియల్ గా నేను అనుకున్నాను వీళ్ళు రాంగ్ బ్యాక్ కవర్ ఏమైనా సెండ్ చేశారని చెప్పని, బికాస్ మనం ప్రీవియస్ 2 బ్యాక్ కేస్ లో చూసుకున్నట్లయితే దానికి కెమెరా కోసం సపరేట్ రింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో ఆ ఆప్షన్ అయితే ఇవ్వలేదన్నమాట. బట్ తర్వాత అర్థమైంది వీళ్ళు కరెక్ట్ గానే సెండ్ చేశారని. హ్యాండ్ తీసుకున్న వెంటనే సాలిడ్ ఫీల్ అవుతుంది అనమాట. నేనైతే క్లియర్ గా ఫీల్ అవుతున్నాను ఈ బ్యాక్ కేస్ ని. ఇక ఈ వెయిట్ పరంగా చూసుకున్నట్లయితే ఈ బ్యాక్ కేస్ 29 గ్రామ్స్ అయితే ఉంది. ఈ బ్యాక్ కవర్ ని మొబైల్ ఫోన్ కి యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. ఇక కెమెరా ప్రొటెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. కెమెరా కట్అవుట్స్ కూడా చాలా ప్రిసైజ్ గా అయితే ప్రొవైడ్ చేశారు. మీరు ఈవెన్ ఇక్కడ ప్రతి ఒక్క కార్నర్ లోను షాక్ అబ్జార్బర్స్ కూడా అయితే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇది చాలా చాలా హెల్ప్ఫుల్ గా అయితే ఉంటుంది ఒకవేళ మీ మొబైల్ ఫోన్ యాక్సిడెంటల్ గా డ్రాప్ చేస్తున్నారు అన్నట్లయితే. ఇంతేకాకుండా వీళ్ళు ప్రతి ఒక్క కార్నర్ లోను ఒక రేజ్డ్ ఎడ్జెస్ లాగా అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్. ఇది నాకు చాలా అంటే చాలా బాగా అయితే నచ్చింది. సో ఓవరాల్ గా ఇది ఒక వెరీ ప్రీమియం అండ్ సాలిడ్ చాయిస్ అనమాట. ఒకవేళ మీకు రగ్గడ్ బ్యాక్ కవర్ కావాలి మీ మొబైల్ ఫోన్ కన్నట్లయితే. అండ్ ఈవెన్ ఇది ట్రాన్స్పరెంట్ కాబట్టి మీ మొబైల్ యొక్క లుక్ అంటే కలర్స్ కానీ ఇదంతా కూడా రూయిన్ అయితే చేయదనమాట. అంటే మొత్తం కనిపిస్తుంది మొబైల్ ఫోన్ ఎలా ఉంది ఏంటని కూడా. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి షాక్ ప్రూఫ్ క్రిస్టల్ క్లియర్ ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్. ఈ బ్యాక్ కేస్ యొక్క బ్రాండ్ వచ్చేసి ద గిఫ్ట్ కార్డ్. ఈ బ్యాక్ కవర్ మనకి మిక్స్ లాగా అయితే వస్తుంది అనమాట. కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, కొంచెం బ్లాక్ కలర్ లో అయితే ఉంటుంది. ఇక వెయిట్ పరంగా చూసుకున్నట్లయితే ఇది 22 గ్రామ్స్ అనమాట. మొబైల్ ఫోన్ కి ఈ బ్యాక్ కేస్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే కనిపిస్తుంది. కెమెరా ప్రొటెక్షన్ టాప్ నాచ్, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ప్రొటెక్షన్ చాలా బాగా అయితే ఉంది. ఈవెన్ కట్అవుట్స్ కూడా చాలా ప్రిసైజ్ గా అయితే ఉన్నాయన్నమాట. ఈవెన్ ఈచ్ కార్నర్ లో చూసినట్లయితే షాక్ అబ్జర్వర్స్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మొబైల్ ఫోన్ సడన్ గా కింద పడినా కూడా ఆ ఇంపాక్ట్ అయితే అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట. సో అందుకే నాకు పర్సనల్ గా మంచి బ్యాక్ కేసెస్ కావాలంటే నేను రెప్యూటెడ్ బ్రాండ్స్ అయితే చూస్ చేసుకుంటాను. మనం ఎటువంటి బాధపడాల్సిన అవసరం అయితే లేదనమాట కొన్న తర్వాత క్వాలిటీ పరంగా అలాగే ప్రొటెక్షన్ పరంగా. నేను ఈవెన్ స్పీగన్ బ్రాండ్ కూడా అయితే సెర్చ్ చేశాను, అది చాలా సాలిడ్ గా అయితే ఉంటాయి. బట్ కానీ ఈ మొబైల్ ఫోన్ కి ఆ బ్రాండ్ నుంచి అయితే లేవన్నమాట. ఇకపోతే ప్రీవియస్ బ్యాక్ కవర్ లో ఉన్నట్లు రేజ్డ్ ఎడ్జెస్ మనకి 4 కార్నర్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈ మొబైల్ ఫోన్ కి లేవన్నమాట గైస్.
ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి పియూ లెదర్ హార్డ్ బ్యాక్ కేస్. ఇది చాలా ప్రీమియం గా అయితే ఉంది మెటీరియల్ అనేది చూడడానికి, అలాగే ఫీల్ కూడా. ఇక వెయిట్ పరంగా చూసుకున్నట్లయితే ఇది 37 గ్రామ్స్. ఈ కేస్ ని మొబైల్ ఫోన్ కి యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. ఇకపోతే నేను అబ్జర్వ్ చేసింది ఇది స్లైట్ డీవియేషన్ అయితే ఉంది కెమెరా కట్అవుట్స్ పరంగా, రిమైనింగ్ అంతా కూడా చాలా బాగుంది అనమాట. ఇక బ్యాక్ సైడ్ మనకి టెక్స్చర్ అయితే ప్రొవైడ్ చేశారు కదా, ఇది చాలా బాగుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే మీరు కొన్ని నెలలు యూస్ చేసిన తర్వాత ఇది వేర్ అండ్ టేర్ వల్ల కలర్ అయితే చేంజ్ అయిపోతుంది అనమాట. ఆ ఇష్యూ అయితే ఉంటుంది ఈ టైప్ ఆఫ్ బ్యాక్ కవర్ లో. ఇక కెమెరా ప్రొటెక్షన్ కూడా టాప్ నాచ్, మనకి చాలా బాగా అయితే ప్రొటెక్షన్ ఇస్తుంది. కానీ డిస్ప్లే సైడ్ మనకి కంప్లీట్ గా ఫ్లాట్ అనమాట. ఒకవేళ మీరు ఉల్టా మొబైల్ ఫోన్ పెడుతున్నారంటే ఫ్లాట్ సర్ఫేస్ మీద డైరెక్ట్ గా స్క్రీన్ అయితే కాంటాక్ట్ అయితే అవుతుంది. సో యా, ఇవన్నమాట గైస్ 5 బెస్ట్ బ్యాక్ కేసెస్ మనకి ఆన్లైన్ లో అవైలబుల్ ఉండేది మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ మొబైల్ ఫోన్ కి. ఇక నేను ఏది చూస్ చేసుకుంటానంటే నా ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి ట్రాన్స్పరెంట్ బ్యాక్ కవర్. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఇక సెకండ్ ప్రియారిటీ వచ్చేసి ఇది కూడా ట్రాన్స్పరెంట్ బ్యాక్ కవర్, కానీ ఇది మిక్స్ అనమాట, బ్లాక్ అలాగే ట్రాన్స్పరెంట్. ఇక థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఈ పియూ లెదర్ కేస్. ఒకవేళ మీరు కనుక మొబైల్ ఫోన్ ని ఎక్కువ డ్రాప్ చేస్తుంటారు అండ్ మాక్సిమం ప్రొటెక్షన్ కావాలంటే నేనైతే సజెస్ట్ చేస్తాను, నా ఫస్ట్ ప్రియారిటీ ఉంది కదా ట్రాన్స్పరెంట్ టీపీ బ్యాక్ కవర్, అదైతే చూస్ చేసుకోండి. మీకు అది కెమెరా ప్రొటెక్షనే కాకుండా మనకి చుట్టూ 4 కార్నర్స్ లో షాక్ అబ్జర్వర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అదే కాకుండా ఈచ్ కార్నర్ లో మళ్ళీ మనకి రేస్డ్ ఎడ్జెస్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. సో చాలా సాలిడ్ గా అయితే ఉంటుంది ఆ బ్యాక్ కవర్ అనేది. కింద కామెంట్ చేయండి మీరు ఏది చూస్ చేసుకుంటారు ఈ 5 బ్యాక్ కవర్స్ లో అని. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తుందని అనుకుంటున్నాను. అవునంటే కింద కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి ఎవరైతే మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ మొబైల్ ఫోన్ కొన్నారో. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రివ్యూస్ ఇంకా బోల్డ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను ముందు.